ఆచి చికెన్ మసాలా. బీజేపీలో విభేదాలకు చెక్ పెట్టేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభయ్ పాటిల్ తో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ కానున్నారు. గత కొంతకాలంగా ఇద్దరు నేతల మధ్య విభేదాలున్నాయనే చర్చ సాగుతుంది. దీంతో బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య దిశగా అభయ్ పాటిల్ చర్చలు జరపనున్నారు. బండి సంజయ్, ఈటెల సమావేశం తర్వాత తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలుంటాయని తెలుస్తుంది. తెలంగాణ బీజేపీలో విభేదాలకు చెక్ పెట్టేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభయ్ పాటిల్ తో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ కానున్నారు. గత కొంతకాలంగా ఇద్దరు నేతల మధ్య విభేదాలున్నాయనే చర్చ సాగుతుంది. దీంతో బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య దిశగా అభయ్ పాటిల్ చర్చలు జరపనున్నారు. బండి సంజయ్, ఈటెల సమావేశం తర్వాత తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలుంటాయని తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, అభయ్ పాటిల్ తో చర్చలు ఏ సమయానికి జరిగే అవకాశం ఉంది? తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే దిశగా బీజేపీ హైకమాండ్ ఇక చర్యలకు పూనుకుంది. ఇక ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీలో ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఇక పార్టీ అంతర్గత పోరుపై అధిష్టానానికి ఇటీవలే ఒక రిపోర్ట్ కూడా అందింది. ఇక ఈ రిపోర్ట్ ఆధారంగా కూడా పార్టీకి చికిత్స ప్రారంభించింది బీజేపీ హైకమాండ్. ఇక నేతల మధ్య ఉన్న విభేదాలను దూరం చేసేందుకు రంగంలోకి ఇక హైకమాండ్ పెద్దలు దిగారు. ఇక గత కొంతకాలంగా పార్టీలో కీలక నేతల మధ్యలో తరచూ విభేదాలు వస్తున్నాయి. ఇక ఈ విభేదాలకు సంబంధించి ఇక చికిత్స ప్రారంభించేందుకు ఇక బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. ఇక మరి కాసేపట్లోనే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ తో కేంద్ర మంత్రి బండి సంజయ్, అలాగే ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ కూడా జరగబోతుంది. ఇక బండి సంజయ్ అలాగే ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య దిశగా కూడా ఈ చర్చలు ఉండబోతున్నాయి. గత కొంతకాలంగా ఇద్దరు నేతల మధ్య ఏదైతే వర్గాల మధ్య విభేదాలు, అంతర్గత పోరు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఈ భేటీకి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య దిశగా చర్చలు జరిపేందుకు, పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఇక పార్టీకి సంబంధించి అభయ్ పాటిల్ తో పాటు లక్ష్మణ్ కూడా పాల్గొనబోతున్నారు. ఇక ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజుల కిందట మనం చూసుకుంటే ఏదైతే ఈటెల రాజేందర్ పైన ఫ్లెక్సీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, దానంతరం జరిగినటువంటి పరిణామాలు కూడా మనం అన్ని చూసాం. ఇక ఆ ఫ్లెక్సీల వెనుక ఏదైతే కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి కీలక బీజేపీ నేత ఉండడం, దానంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆ ఫ్లెక్సీలు వేయడం వంటి వివాదాస్పద అంశాలు ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఒకసారిగా అంటే ఏదైతే ఆ ఫ్లెక్సీలు బహిరంగంగా ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా వేయడంతో ఇక అప్పటికే నేతల మధ్య ఉన్నటువంటి దూరం ఇంకాస్త పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటివి సంఘటనలు ఏదైతే పార్టీలో తరచు సమావేశాల సందర్భంలో కూడా ఏదైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో వాటన్నిటిని దూరం చేసే దిశగా కూడా ఈ భేటీ జరగబోతోంది. ఇక ముఖ్యంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య నెలకొన్న విభేదాలను తగ్గించడం, అలాగే పార్టీ క్యాడర్ కు ఐక్యతా సందేశం ఇవ్వడం, అలాగే భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయకుల మధ్య సమన్వయాన్ని పెంపొందించే దిశగా కూడా ఈ సమావేశం జరగబోతుంది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు అంటే ఈ సమావేశం ఎక్కడ నిర్వహిస్తారు అనేది ఇక మనకైతే అధికారికంగా అయితే చెప్పలేదు. ఇక ఈ సమావేశం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కూడా మనకు మరి కాసేపట్లోనే ఇక పూర్తి సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ భేటీ అనంతరం బీజేపీ పార్టీని రానున్నటువంటి ఎన్నికల్లో కీలక దిశగా ఏదైతే వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్ లో ఖచ్చితంగా పార్టీ విజయం సాధించే దిశగా కూడా ముందుకు వెళ్లాలని చెప్పేసి బీజేపీ హైకమాండ్ భావిస్తుంది. అందుకు సంబంధించి నేతల మధ్య ఏవైతే భేదాభిప్రాయాలు ఉన్నాయో వాటన్నిటిని కూర్చోబెట్టి మాట్లాడి వాటన్నిటిని ఇక రానున్న రోజుల్లో ఎత్తి చూపకుండా ఉండేలా పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా ఇక బీజేపీ హైకమాండ్ దృష్టి సారించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వేణు.